2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం శశి గారు. నమస్తే అండి. మరి మహిళల కోసం ఏదైనా కొత్తగా ఇన్నోవేటివ్ ఉండాలి, తర్వాత చాలా డిమాండెడ్ సార్, ఇంతవరకు ఎవరు షేర్ చేయని బిజినెస్ ఐడియా ఏదైనా ఉందా సార్? జవేరియా గారు, ఇప్పుడు బిజినెస్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి, మనకు సంబంధించినటువంటి ప్రోడక్ట్ని మన ఓన్ బ్రాండ్ వేసుకొని సేల్ చేసుకోవడం ఒకటి. రెండవది, వేరే వాళ్ళ దగ్గర మనం పర్చేస్ చేసుకొని చేసే బిజినెస్. సో మన లోకల్లో అవైలబిలిటీలో లేనటువంటిది మనం సృష్టించి కనుక సేల్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతాం. మన ఇండియాలో నేను చెప్పేటటువంటి ఈ బిజినెస్ అతి తక్కువ మంది మాత్రమే చేస్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే, ఆ ఐటెంని మనమే తయారు చేయాలి అంటే అసాధ్యం. కానీ ఇప్పుడు కొంతమంది దాన్ని కూడా సాధ్యం చేసి చూపిస్తున్నారు. ఆ ఐటెం ఏంటి అంటే, పర్ కేజీ 6 lakhs రూపీస్. మంత్లీ మనం 1 kg సేల్ చేసినా కానీ మన ఆదాయం 4 lakh రూపీస్ వరకు ఉంటుంది. సో దీన్ని మహిళలు కూడా చేయవచ్చు. సో బిజినెస్ ఏంటి అంటే, సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు. విన్నారా పేరు ఎప్పుడైనా? ఎస్ సార్. ఎందుకు అంటే చాలా ఇప్పుడు డిమాండెడ్ అనమాట. స్వీట్స్ నుంచి స్వీట్స్లో వేస్తారు, తర్వాత గర్భిణీలకి చాలా ప్రోత్సహిస్తారనమాట తినమని. ఎక్కువ మందికి తెలిసింది ఏంటంటే గర్భిణీలకు ఇస్తారండి. పుట్టబోయే పిల్లలు కొంచెం కలర్ఫుల్గా రావాలని చెప్పి ఇస్తారు. కానీ దీంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయండి. అందుకనే స్వీట్స్లో కావచ్చు, మెడిసిన్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. సో మామూలుగా అయితే ఈ ఐటెం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కల్టివేషన్ చేస్తారు. సో కాశ్మీర్ లాంటి చల్లటి ప్రాంతాల్లో. కానీ మీరు ఒకటి అడగచ్చు, సార్ కాశ్మీర్లో కల్టివేషన్ చేస్తున్నారు కదా, మనం ఇక్కడ ఎట్లా బిజినెస్ చేయాలి? సార్ ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, మీరు అన్నారు. డెఫినెట్గా అండి. నేను అనేది ఏంటంటే, మనం కావాలి అంటే వాళ్ళ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకొని మన బ్రాండ్ వేసుకొని సేల్ చేసుకోవచ్చు. రిస్క్ ఎక్కువ చేసి మనం ఎక్కువ ఎర్నింగ్స్ చేసుకోవాలంటే రిస్క్ చేయాల్సిందే. సో అంటే కాశ్మీర్లో ఎటువంటి క్లైమేట్ ఉందో అటువంటి క్లైమేట్ని ఎక్కడైనా కానీ తెలుగు రాష్ట్రాల్లో మనమే కల్టివేషన్ చేయొచ్చు. సో ఇది ఎలా అంటారా, మొదటగా మనకి రూమ్ సెటప్ కావాలండి. అది కంటైనర్లో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఇంట్లో కనుక స్పేస్ ఉంటే ఒక 10x10 రూమ్, ఆ రూమ్లోనే కూడా మనం కల్టివేషన్ చేయవచ్చు. సో దీనికి చదువు అవసరం లేదు, ఎవరైనా స్టార్ట్ చేయవచ్చు. అవగాహన రావాలి. మహిళలు అయితే చాలా ఇంట్రెస్ట్గా ఈ వ్యాపారాన్ని చేయొచ్చండి. ఓకే సార్. ఎందుకంటే ఇంట్లో ఉండి చేయదగ్గ బిజినెస్ కాబట్టి. సో నేను చెప్పిన ప్రకారం ఫస్ట్ రూమ్ సెటప్ చేసుకోవాలి. ఈ రూమ్లో చిల్లర్స్ అంటారండి. చిల్లర్స్ అంటే ఇప్పుడు నార్మల్గా మన ఏసీస్ ఉంటాయి కదా, దానికంటే ఎక్కువ టెంపరేచర్ని ఇస్తాయి, ఎక్కువ కూలింగ్ ఇస్తాయి. సో అటువంటి చిల్లర్స్ 1.5 ton నుంచి 2 ton ఇట్లా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఆ రూమ్ లెంత్ని బేస్ చేసుకొని మనం చిల్లర్స్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ చిల్లర్స్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యూమిడిఫైయర్ అంటారు. అంటే కాశ్మీర్లో ఎలాగైతే తుంపర్లు మంచులాగా పడుతుంటుందో అలాంటి సెటప్ మనం చేసుకోవాలి. హ్యూమిడిఫైయర్ ఒకటి సరిపోతుంది. సో దీన్ని ఏం చేస్తామంటే, హ్యూమిడిఫైయర్కి ఒక పైప్ ఉంటుంది. ఆ పైప్ని ట్యాంక్ కనెక్ట్ చేస్తాము. వాటర్ని తీసుకొని ఇది స్ప్రే చేస్తుంటుంది. ఓకే సార్. న్యాచురల్ స్ప్రే, మన న్యాచురల్ మంచు. ఫస్ట్ చిల్లర్ ద్వారా టెంపరేచర్ సెట్ అయింది, దీని ద్వారా స్ప్రే చేస్తున్నాం. నెక్స్ట్ మనము ఈ సాఫ్రాన్ని కల్టివేషన్ చేయాలి అంటే ర్యాక్స్ ఏర్పాటు చేసుకోవాలి. బెడ్స్ అంటారు. ఆ ర్యాక్స్ ఏర్పాటు చేసుకొని దాంట్లో మనము మట్టి, న్యాచురల్గా దొరికేటటువంటి మట్టి, తర్వాత వచ్చేసి ఆర్గానిక్గా ఎరువులు ఉంటాయి కదా, అవి వేసుకున్న తర్వాత సాఫ్రాన్ బల్బ్స్ ఉంటాయండి. ఓకే సార్. ముఖ్యంగా మనం విత్తనాలు అంటాం కదా, అటువంటివి సాఫ్రాన్లో సాఫ్రాన్ బల్బ్స్ అంటారు. సో ఇది మనము క్వింటాల్లో పర్చేస్ చేసుకోవాలి. మన ప్రైస్ వచ్చేసి మనం పర్చేస్ చేసుకోవాలంటే 40,000 రూపీస్ అట్లా ఉంటాయి. ఓకే సార్. సో ఇవి కాశ్మీర్లో మాత్రమే ప్యూర్ ఒరిజినల్ ఇవి దొరుకుతాయి. ఓకే. ప్లస్ ఇవి మనము నాటేటప్పుడు వాటి యొక్క వెయిట్ చూసుకోవాలి. మనకి ఆరోగ్యకరంగా ఉన్నటువంటివి ఎంత అంటే 8 grams నుంచి 25 grams మధ్యలో ఉన్నటువంటి సాఫ్రాన్ బల్బ్స్ మాత్రమే మనం యూజ్ చేయాలి. సో మనం పర్చేస్ చేసేటప్పుడు కూడా వాళ్ళని అడగాలి ఎంత గ్రామ్స్లో ఉంటాయి ఈ బల్బ్స్ అని. సో అలా బల్బ్స్ని మనం పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు ట్రైన్లో కానీ అట్లా కొరియర్ చేస్తారు. సో మనం 7 days లోపల దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే మొక్కల్ని నాటాలి. సో మొదట మట్టి అంతా రెడీ చేసుకున్న తర్వాత ఆ సాఫ్రాన్ బల్బ్స్ వస్తాయి కదా, నేను చెప్పిన విధంగా వాటిని వెయిట్ చూడాలి. 7 grams to 25 grams మధ్యలో ఆ వెయిట్స్ని చూసిన తర్వాత వాటిని 7 grams కంటే తక్కువ ఉండేటివి మనకి వేస్టేజ్ కింద పడేయాలి.
సో ఆ వెయిట్ ప్రకారం ఉన్న వాటిని మనం వాటిని ఇన్స్టాల్ చేయాలి. ఓకే. నాటాలి. అలా నాటిన తర్వాత టెంపరేచర్ నేను చెప్పాను కదండి, ఎగ్జాక్ట్గా మెయింటైనింగ్ చేసుకోవాలి. ఆ చిల్లర్స్తో హ్యూమిడిఫైయర్స్తో మనం మెయింటైనింగ్ చేస్తే మనకి మొక్క బాగా వస్తుంది. 3 months వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. మొక్క ఎదిగిన తర్వాత అంటే ఫ్లవరింగ్ ప్లక్కింగ్ చేసే వరకు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో హ్యూమిడిఫైయర్ ద్వారా చిల్లింగ్ అవుతుంది, టెంపరేచర్ వచ్చి చిల్లర్స్ ద్వారా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ 4 o'clock లోపల మాత్రం వాటిని ప్లక్ చేయాలి. ప్లస్ సన్ రైజ్ పడకూడదు. వీటిల్ని మనం తగు జాగ్రత్తలు కన్నా తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ ఈ సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వుని మనం కల్టివేషన్ చేయవచ్చు. ఇట్స్ గ్రేట్ థింగ్ సార్ యాక్చువల్లీ. సుమారుగా మనం ఒక 600 ప్లాంట్స్ నుంచి మనకి 1 gram సాఫ్రాన్ రెడీ అవుతుంది. అంటే ప్రతి ఒక్క మొక్కకి 3 stems వస్తాయి. ఓకే. అవి ఇంపార్టెంట్. మనం ఆ స్టెమ్స్ని మనం ప్లగ్ చేసుకున్న తర్వాత మనం వాటిని డ్రై చేయాలి. న్యాచురల్ పద్ధతిలో మనం డ్రై చేసిన తర్వాత అప్పుడు వాటిని మనం అట్రాక్షన్గా ఉన్నటువంటి బాక్సెస్లో ప్యాకింగ్ చేసుకోవాలి. 1 gram లెక్కన ప్యాక్ చేసుకుంటే మనకి స్టార్టింగ్ 400 rupees నుంచి 700 మధ్యలో ప్యూర్ సాఫ్రాన్ అనేది అవైలబిలిటీ ఉంది. సో ఈ బిజినెస్ చేయాలంటే ముఖ్యంగా మనం ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలండి. FOS COS అంటారు. ఓకే సార్. సో మన లోకల్లోనే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫుడ్ లైసెన్స్ ఆఫీస్ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇట్లా సాఫ్రాన్ ఇట్లా కల్టివేషన్ చేయాలనుకుంటున్నాను అని కనుక చెప్తే వాళ్ళ లైసెన్స్ ఇస్తారు. నెక్స్ట్ బ్రాండ్, మన మంచి బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఓంకార్ ఇట్లా మంచి బ్రాండ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఈ 1 gram సాఫ్రాన్ ఇన్సర్ట్ చేసి అట్రాక్షన్గా ఉన్నటువంటి బాక్సెస్లో మనం ప్యాకింగ్ చేసుకొని లోకల్లో మనం సేల్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా సార్ యాక్చువల్లీ. అంటే ఈ ఏదైతే బిజినెస్ చెప్పారో దీనికి రిలేటెడ్ సంబంధించిన క్వశ్చన్స్ కానివ్వండి, ఇలా ఈ బిజినెస్ మేము స్టార్ట్ చేయాలనే చాలా మాకు ఆసక్తి ఉంది అని ఎవరైనా అనుకుంటే వాళ్ళని ఎలా సంప్రదించేస్తారు సార్ మీకు? ఖచ్చితంగానండి. సాఫ్రాన్ కల్టివేషన్కి సంబంధించి ఎవరైనా కానీ కల్టివేషన్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదా సాఫ్రాన్కి సంబంధించి బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకోవాలనుకున్నా కానీ స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్స్కి కనుక కాల్ చేస్తే ఆ బిజినెస్ని ఎస్టాబ్లిష్ ఎట్లా చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. దీనికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా సబ్సిడీ ఉంది మేడం. గవర్నమెంట్ వాళ్ళు మనం ఇది చేస్తున్నామంటే చాలా సపోర్టింగ్ ఇస్తారు. ఎందుకంటే మనం వేరే రాష్ట్రాలకి మన యొక్క అమౌంట్ వెళ్ళిపోతుంది కదా, అది ఇక్కడే మనం తయారు చేస్తే హైయెస్ట్ డిమాండ్ ఉంది. ప్లస్ సాఫ్రాన్ తగినంతగా లేదు, రిక్వైర్మెంట్ ప్రకారంగా లేదు. విదేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ కూడా చేయవచ్చండి. IEC కోడ్ కనుక తీసుకుంటే, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లైసెన్స్ కనుక తీసుకుంటే ఎక్స్పోర్ట్ కూడా ఈ ఐటెంని చేసుకోవచ్చు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ సాఫ్రాన్ అంటేనే ఎక్కడో కాశ్మీర్లోనే అది ఉత్పత్తి అన్న అపోహ కావచ్చు, అందరికీ మ్యాక్సిమం అదే నాలెడ్జ్. కానీ ఇప్పుడు ఇంత మంచిగా మీరు చాలా మంచి బిజినెస్ ఐడియా సార్ ఇది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు మీరు చెప్తున్న పద్ధతి ఒక స్నో వరల్డ్ గుర్తుకొచ్చేసింది అనమాట. స్నో వరల్డ్ ఎక్కడో అంటే హిమాలయాలోనే చూస్తాము, కానీ ఇక్కడే స్నో వరల్డ్ లాగా తయారు చేసి అలా ఎంటర్టైన్ చేస్తున్నారు చాలామందికి. అలా మనము బిజినెస్ కూడా చేసుకోవచ్చు అనేది చాలా మంచి గైడ్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.